హల్లెలూయా. అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఎలాగ మనము లేని సామర్థ్యము ఎలా తెచ్చుకోవాలా? హౌ టు బ్రింగ్ హౌ టు ప్రొడ్యూస్ ఎబిలిటీ వేర్ దెర్ ఈజ్ ఎనబిలిటీ. లేని సామర్థ్యం ఎలాగ వస్తుంది చూద్దాం. లేని సామర్థ్యం ఎలాగ వస్తుందో. అప్పుడప్పుడు కొన్ని అసంభవమైనవి సంభవంగా చేసుకోవాలి. అవునా? ఈ ప్రార్థనా పాయింట్లన్నీ అసంభవమైనవి, కానీ ఇవి సంభవముగా ఎలా జరుగుతాయి? ఒక వ్యక్తి ఒక అసంభవమైంది తన జీవితంలో సంభవము చేసుకున్నాడు, ఒక అసాధ్యమైంది సాధ్యముగా చేసుకున్నాడు. చూద్దాం ఆ వ్యక్తి జీవితాన్ని. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33. One man did a possible work, did something impossible by the power of the Holy Ghost. Matthew chapter 14 verse 22 to 33. Let's read continuously. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆగండి, రాత్రి ఎలా వచ్చాడంట ఆయన? సముద్రం మీద సముద్రము మీద నడుచుచు. వాకింగ్ ఆన్ వాటర్, దట్స్ ఎన్ ఇంపాసిబుల్ టాస్క్. యూనో, ఈ రోగము వ్యాధి గల ఈ సమాజంలో వ్యాధి లేని లేమి లేని జీవితం జీవించగలమా? ఎస్, వీ క్యాన్. మరి యేసుప్రభు వారు ఈ భూమి మీద నరుడిగా పుట్టినప్పటికీ కూడా దేని మీద నడుస్తున్నారంట? సముద్రము మీద. అంటే ఏదైతే సునామీ, ఎవరన్నా బతికారా? సునామీగా వచ్చిన చోట ఎవరు బతకలే, చనిపోయారు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ డిసాస్టర్ ఇన్ ద వరల్డ్. అవునా? ఎవరు తట్టుకోలేరు. ఎక్కడున్నా ఈ పడవలు ఏవి రక్షించలేదు. నేను పడవలు కూడా టర్న్ అయిపోతాయి, ఓడలు కూడా మునిగిపోతాయి ఆ తుఫాన్కి. అటువంటి సముద్రము, ఇక్కడ చెరువు కాదు, నది కాదు, ఏంటిది? సముద్రము. దిస్ ఈజ్ అన్ ఓషన్, సీ, దిస్ ఈజ్ అ సీ, లైక్ ఎ సీ. దాని మీద ఆయన నడుచుకుంటా వస్తున్నాడంట. చదవండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతము అని చెప్పుకొని భయము చేత కేకలు వేసి. ఆగండి, ఏమని చెప్పారంట? భూతము. మనిషి ఏదైనా అసాధ్యమైంది చేస్తే ఏమనుకుంటారు? ఫస్ట్ భూతము. ఎందుకంటే అసాధ్యమైంది చేసినప్పుడు ఎప్పుడు ఏమనుకుంటారు? భూతం అంట. పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఇట్స్ ఎ డెవిల్. అసాధ్యమైంది ఏదైనా చేస్తే దయ్యమా అంటే సమాజానికి అలా ఉంటుంది అనమాట. యూనో, యేసుప్రభు వారు ఏమని చెప్పారో తెలుసా? ఇవి లోకానికి అద్భుతము, కానీ యేసుప్రభు వారికి ఏంటో తెలుసా? పనులంట. నేను చేయు పనులు మీరు చేస్తారు, ఇంకా గొప్ప పనులు చేస్తారు. దేవుణ్ణి ఎరిగిన వారికి ఇవి పనులు, దేవుణ్ణి ఎరగని వారికి ఏంటి? అద్భుతాలు. హల్లెలూయా. అవును, నమ్మువారి వలన సూచక్రియలు కనపడతాయి. కానీ దురదృష్టవశాత్తు నమ్మనోళ్ళు కూడా ఏమంటున్నారు? భూతం. అద్భుతాలు చేస్తే భూతమా? వాట్ ఈస్ దిస్? ఎంతమందికి అసాధ్యమైంది మీ జీవితంలో సాధ్యముగా చేయాలనుకుంటున్నారు? మీరందరినీ సమాజం కొంతకాలం భూతాల్లో చూస్తుంది, కంగారు పడద్దు. రేపొద్దున మన శరీరం మహిమ శరీరం అయిపోయింది అనుకోండి, వీళ్ళకి రోగాలు రావట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు? బస్సు కింద పడినా సావట్లేదు, కారు కింద పడినా సావట్లేదు, ఏమన్నా వీళ్ళు ఏంటి విషం పెట్టినా సావట్లేదు. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నా నామమును విశ్వసించు వారు చేతులు పెట్టగా మృతులు లేస్తారు, మరణకరమైన ఏది తాగినను వారికి హాని జరగదు. హల్లెలూయా. ఇఫ్ యు థింక్ ఎనీథింగ్ డెడ్లీ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. కానీ తర్వాత తెలుసుకుంటారు వీళ్ళు దేవుని కుమారులు. ఎందుకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు లోకం చూడకపోయినా సృష్టి మిగుల ఆశతో కనిపెడుతుందంట. హల్లెలూయా. యేసుప్రభు నీటి మీద వచ్చినప్పటికీ భూతం 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 అంటున్నారు. భూతం. చదవండి. రేపొద్దున్న ఇవి మన ద్వారా లోకమంతటికే ఈ భూతము, ఈ దురాత్మ కార్యాలను చెప్పుకునే అద్భుతాలని మనము రేపొద్దున్న వారి పనులుగా మార్చేయబోతున్నాము. హల్లెలూయా. ఈ రేపొద్దున్న మన పనులు లోకానికి కూడా ఏమవబోతున్నాయి? ముందు అద్భుతాలు, తర్వాత లోకానికి కూడా పనులు. ముందు నేను బెన్నీహిన్ గారిని చూసినప్పుడు అనుకునేవాడిని, ఇది అద్భుతం, ఇదేమన్నా అద్భుతం, ఇదేమన్నా అద్భుతం అని. తర్వాత ప్రేయర్ చేశాను, ప్రభువా నేను కూడా చేపెట్టుగా చేయవా అని. 5 ఏళ్ళు ప్రేయర్ చేశా.
తర్వాత అది నాకు కూడా అద్భుతం కాదు, ఏమైపోయింది? పని. హల్లెలూయా. ఇక్కడ వింటున్న వారందరికీ అద్భుతాలు పనులుగా మారబోతున్నాయి. హల్లెలూయా. నేను స్టేజ్ మీద చేస్తుంటే మీకు అద్భుతం, అవునా కదా? ఎలాగంటే నొప్పులు పోవడం, రోగాలు పోవడం, అవునా? మోగోళ్ళు మాట్లాడడం, అవునా? చెవిటి వాళ్ళు విన్న అద్భుతాలు, ఇవన్నీ మీ చేతులకు కూడా పనులుగా మారిపోతున్నాయి. ఎంతమందికి కావాలి అలాగా? హల్లెలూయా. యేసుప్రభువు వారు ఎప్పుడో చెప్పారు, నేను చేయు పనులు సింపుల్, నమ్ము వారి వలన. ఏం చేయాలంటే మనం నమ్మాల. నమ్మి నీకు కలిగిన ఆశను ప్రార్థన ద్వారా చూపిస్తే దేవుడు ఇచ్చేస్తాడు. పికప్ ఎనీథింగ్ గుడ్ థింగ్ ఫ్రమ్ ద బైబల్, ప్రాస్పరిటీ or a miracle, and put himself in prayer, express to God in prayer, and God will give it to you. Hallelujah. God will give it to you. నేను చాలాసార్లు ప్రార్థన చేసేవాడిని, ప్రభు నేను చేతులుంచిగా రోగులు స్వస్థపరచయ్యా, ఇలా పెట్టేవాడిని దేవుడి దగ్గర, ప్రార్థనకి ఇచ్చింది. ఈ చేతులుంచిగా రోగులు స్వస్థపరచయ్యా అని ఎన్ని రోజులు సంవత్సరాలు ప్రార్థన చేశానో మీకేం తెలుసు. అడుగువానికి ఇచ్చేవాడు. God does miracles. మీరు కూడా ఎలా చేయండి, ప్రభు ఇదిగో ఈ చేతుల ద్వారా అద్భుతాలు చేయి. మన దేవుడు అద్భుతాలు చేయవాడు. హల్లెలూయా. హీ వాంట్స్ టు డూ మిరకల్స్. అద్భుతాలు మన ఆధారమా? వాక్యం మన ఆధారం. ఏ ఆధారము? వాక్యము మన ఆధారము. లేదంటే అప్పాది కూడా అద్భుతాలు చేయగలడు. అప్పాదిని నమ్మేస్తావు అద్భుతం చేస్తే? నో. అద్భుతం ఎందులోంచి వస్తుంది? వాక్యము, ద వర్డ్, ఎవ్రీథింగ్. నేను ఏదైనా దర్శనం ఇస్తే ఆ పక్కన వాక్యం రాస్తానా లేదా? ఎస్. దానికి రెఫరెన్స్ ఐ విల్ రైట్. చదువమ్మా ఏం జరిగిందో. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. హల్లెలూయా. భయపడకుడి నేనే అని అంటున్నాడు. భూతాన్ని కాదు, నేనే యేసయ్యని. చదవండి. పేతురు, ప్రభువా నీవే అయితే. హల్లెలూయా. పేతురు లాంటి వాళ్ళు అయ్యి ఉండాలండి. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు పేతురులాగా అవబోతున్నావు అని చెప్పండి. హల్లెలూయా. పేతురికంట ఒక ఆశ, ప్రభువా నీవే అయితే. నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో ఏమంటున్నాడు? ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచేటట్టు చేయి ప్రభువా అంటే. చూడండి, దేవుడికి ఎందుకు పేతురు అంటే ఇష్టం అంటే, కొంచెం దుడుకుతనం ఉన్నా, కొంచెం భయం ఉన్నా, కొంచెం పిరికితనం ఉన్నా అతనిలో ఏముంది? ఆశ. ఆశ గల ప్రాణమును యెహోవా తృప్తిపరుస్తాడు. నీలో కొన్ని బలహీనతలున్న నలిగిన రెల్లును ఆయన విరవడంట. మకమకలాడుతున్న అవిసనార ఒత్తును ఆర్పడంట. నీలో క్యాన్సర్ ఉంది, కానీ ప్రభువా నన్ను వాడుకుంటున్నావు అనుకో, దేవుడు నీ క్యాన్సర్ని తీసివేసి అనేక రోగులను స్వస్థపరచడానికి నేను వాడుకుంటాడు. హల్లెలూయా. నీలో ఎయిడ్స్ ఉందనుకో, నీలో అప్పులు ఉన్నాయనుకో, దేవుడు నీ అప్పులను తీసివేసి అనేకులకి ఇచ్చువానిగా చేస్తాడు. హల్లెలూయా. గాడ్ కెన్ చేంజ్ థింగ్స్. గాడ్ కెన్ చేంజ్ థింగ్స్. పేతురు అడుగుతున్నాడంటే, నీవే యేసు అయితే. చదువమ్మా. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. హల్లెలూయా. నీవే అయితే నేను కూడా నడవడానికి సెలవి ప్రభువా. చదవండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. హల్లెలూయా. పేతురు కూడా ఏం చేశాడంట? నడిచాడంట. యేసయ్య ప్రార్థన చేయమన్నాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు. 2000 సంవత్సరాలు బట్టి ఏంటో సంఘానికి క్లియర్గా తెలియలేదు. మొట్టమొదటిసారిగా మనం క్లియర్గా అడుగుతున్నాం. దేవుడు ఏమంటాడు? దురాస్పర్లర్ అంటాడా? నాలాగా నువ్వు కూడా బిహేవ్ చేస్తావంటాడా? నీకంత సీన్ లేదంటాడా? నేను దేవుని కుమారుణ్ణి, నీవు నరుడువు, పాపివి, నీకు ఈ యొక్క దుర్బుద్ధి ఎలా కలిగను అంటాడా? నో, గాడ్ డిడ్ నాట్ సే దాట్. వాళ్ళకి చూపించి ఆశ పుట్టించడం కోసమే దేవుడు అలా చేశాడంట. హల్లెలూయా. ఏం చేశాడంట అంటే, వాళ్ళ ముందు షో ఇవ్వడానిక, వాళ్ళకు కూడా ఆశ చూపించి ఆశ పుట్టించడానిక? ఆశ పుట్టించడానికి. ఆశ గల ప్రాణమును యెహోవా పేతురు కలిగిందంట. అయ్యా నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. ఏమన్నాడు దేవుడు? రా. ఆ నడకలో ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినా, మధ్యలో భయపడినా, మళ్ళా దేవుడు లేపుతాడు, కానీ నీ యాత్రను విజయవంతంగా నడిపిస్తాడు. హల్లెలూయా. అవునా? ఈ అద్భుత యాత్రలో ఫెయిల్యూర్ ఉండదు. హల్లెలూయా. దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఫర్ ఫెయిత్. ఈవెన్ దో యూ ఫెయిల్, గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. అవునా? మనం అడుగుతున్నాం, ఇది వ్యాధి లేని లేమి లేని జీవితం సంభవమా? లోకరీత్యా అసంభవం, అసాధ్యము. వాతావరణ మార్పులకు కూడా జలుబులు రాకూడదంట. ఇది సాధ్యమా? అసాధ్యము. గాల్లో వైరస్ ఉంది, గాల్లో ఇన్ఫెక్షన్ ఉంది, అందరికీ అయ్యే వస్తున్నాయి. ఈ సీజన్ అంతా అయ్యే.
సముద్రంలో అందరూ ములుగుతారు, నేను ములగా. హల్లెలూయా. అవునా? ఎందుకు? నా యేసయ్య ఇలాగ ఉండాలని. నా యేసయ్యకి రాలేదు కాబట్టి నాకు కూడా రావడానికి వీల్లేదు. యూనో, వాకింగ్ ఇన్ ద సూపర్ న్యాచురల్. ఇది ఆశ పుట్టాల, ఆశ, డిజైర్. అవునా? బైబిల్లో ఉన్నవి అన్నీ మనకి జరుగుతాయి. అసలు దైవజనుడు పని ఏంటో తెలుసా? మ్యాన్ ఆఫ్ గాడ్ పని ఏంటో తెలుసా? అన్ అపోస్టల్స్ జాబ్. ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్స్ అన్ అపోస్టల్స్ జాబ్. అపోస్తలుడి పని ఏంటంటే బైబిల్లో మాటలు నిజమో అని ప్రాక్టికల్గా స్టేజ్ మీద చూపించడమే అపోస్తలుడి పని. హల్లెలూయా. అవునా? రకరకాల దైవజనులను చూసాము, ఎవాంజలిస్టులను చూసాము, హీలింగ్ ఎవాంజలిస్టులను చూసాము, కానీ దేవుని వాక్యము సజీవము అని లోకానికి చూపించబో అపోస్తుల సంఘముగా ఎదగబోతున్నాము. హల్లెలూయా. గాడ్ వాంట్స్ us to be apostles who will demonstrate the power of God. డెమాన్స్ట్రేషన్ అంటే ఆ శక్తిని లోకానికి చూపించాలి. యూ హ్యావ్ టు షో. ఇదిగో బైబిల్ ఎలాగుంది, ఇదిగో నేను చేస్తున్నాను. బైబిల్ ఎలాగుంది, ఇలా చేస్తున్నాను. ఇదిగో ఎలాగుంది, మనం ఇలా చేతులు వేస్తాం, ఇలా జరుగుతుంది. అది నిజమని చూపించాలంట. లేకపోతే ఏమంటారు, అపోస్తుల కాలంలో జరిగాయి, యేసయ్య కాలంలో జరిగాయి, ఇప్పుడు అవి జరగటంలే. ద వర్క్ ఆఫ్ అన్ అపోస్టల్ ఈస్ టు డెమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది ఎలాగా? దేవుడిని అడగాల. అవునా? అందరూ అనండి, ప్రభు నన్ను అపోస్తుల్లా చేయనండి. దేవుడు ఏమంటాడు? దురాస్పరుడా పో అంటాడా? పేతురు ఏమన్నాడు? నీ వేసువైతే నేను నడిచేటట్టు చేయమంటే ఏమన్నాడు? దా. ప్రభు అపోస్తుల్లా చేయండి, దేవుడు ఏమంటాడు? చేస్తా అంటాడు. హల్లెలూయా. ప్రభు నా ఇద్దరు బిడ్డలు ఇద్దరు అపోస్తులుగా చేయంటే ఏమంటాడు దేవుడు? దురాస్పరుడా అంటాడా? హీ విల్ డూ ఇట్. ప్రభు ఇద్దరు ప్రవక్తలుగా చేయి. ఎస్, గాడ్ క్యాన్ డూ ఇట్. నీవు వృద్ధుడువా, ప్రభు ప్రవక్తగా చేయండి, చేస్తాడా చేయడా? చేస్తాడు. గాడ్ కెన్ యూస్ యూ. 80 ఏళ్ళకి మోషేని వాడుకోలేదా? ప్రవక్త. 75 ఏళ్ళకి అబ్రహాముని వాడుకోలేదా? ప్రాఫెట్. ఎస్, ఏజ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. నా వయసు అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? ఉండు. దేవుడు ఇంకా నిన్ను వాడుకోగలడు. దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఇఫ్ యూ కాల్ ఆన్ ద ఇటర్నల్ గాడ్. హల్లెలూయా. ఇఫ్ యూ కాల్ ఆన్ ద ఇటర్నల్ గాడ్, యువర్ రిటైర్మెంట్ విల్ పోస్ట్పోన్. హల్లెలూయా. శాశ్వత జీవము కలిగిన దేవుణ్ణి కనుక నువ్వు పిలిస్తే నీ రిటైర్మెంట్ పోస్ట్పోన్ అవుతుంది. హల్లెలూయా. హీ క్యాన్ పోస్ట్పోన్. నీ మృతతుల్యమైన శరీరాన్ని పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచగలడు ఆయన. హల్లెలూయా. హీ కెన్ రెన్యూ యువర్ యూత్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. హీ కెన్ రెన్యూ, హీ కెన్ ఎంపవర్ యూ అండ్ బ్లెస్ యూ. నడుస్తున్నాడు. అలాగే ఎవరైతే ఈ దర్శనాన్ని చూస్తారో, చూస్తూ ప్రార్థిస్తారో, అన్ని శత్రువులతో పాటు ఆఖరి శత్రువు మీ పాదాల కిందకు వచ్చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య పాదాల కింద శత్రువులు వచ్చేసారా లేదా? ఇప్పుడు అదే దర్శనాన్ని చూస్తూ పేతురు నడిచాడా లేదా? ఈ మధ్యలో నీవు పడిపోయిన భయాలు వచ్చిన దేవుడు లేపి ఈ దర్శనాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎంతమంది వాళ్ళలో ఉన్నాయి ఈ ఫోటోలు? యా. ఇది చదువుతున్నప్పుడు వెనకాల దర్శనం కూడా ఉంటుంది, అవునా కదా? వెనకాల చూస్తే వ్యాధి లేమి పోస్టర్. సో యూ క్యాన్ రీడ్ ఇట్. ఓకే, చదువమ్మా. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఒకవేళ ఈ దర్శనాన్ని చూస్తూ ఎవరైనా ఫెయిల్ అయినా కానీ దేవుడు ఫెయిల్ అవ్వనివ్వడు. హల్లెలూయా. ఈ దర్శన విషయంలో ఒకవేళ ఫెయిల్ అయిపోయే పరిస్థితి వచ్చినా కానీ పక్కన వాళ్ళతో చెప్పు, ఈ దర్శన విషయంలో ఫెయిల్ అయిపోయే పరిస్థితి వచ్చినా కానీ నువ్వు ఫెయిల్ అవ్వని చెప్పండి. ఎందుకు? దేవుడు నిన్ను ఫెయిల్ అవ్వనివ్వడు. ఆయన చూస్తూ వెళుతూ నువ్వు భయపడినా, పడిపోయినా, మరణం వచ్చేసినా సరే మళ్ళా లేపి ఒడ్డుకు తీసుకొస్తాడు. హల్లెలూయా. గాడ్ కెన్ ప్రొటెక్ట్. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఆయన్ని చూస్తూ ఆయనలో నడవడం ఆయనకి కావాలా. ఈ మధ్యలో కొన్ని పొరపాట్లు చేసినా, నీకు భయం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ కవర్డ్. అంటే దేవుడికి కావాల్సింది ఏంటి? ఆయనలాగా చేయడము. హీ వాంట్స్ యూ టు డూ లైక్ హిమ్. చదువు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. ఏమంటున్నారండి? నీవు నిజముగా దేవుని కుమారుడు. ఎప్పుడు? నీటి మీద నడిచినప్పుడు. హల్లెలూయా. అవునా?
అవునా? అంటే అసాధ్యమైంది సాధ్యముగా చేసినప్పుడు అతన్ని ఏమన్నారు? నిజముగా దేవుని కుమారుడు. ఎప్పుడైతే అసాధ్యమైంది సాధ్యముగా మన జీవితంలో చేసుకుంటామో వాళ్ళు ఏమంటారో తెలుసా? మీరు నిజముగా క్రైస్తవులు, దేవుని బిడ్డలు అంటారు. హల్లెలూయా. When the impossible will be made possible, then people will call you, you are the true sons of God. లేకపోతే నువ్వు చెప్పుకోవాల్సి వస్తుంది, నేను దేవుని పెట్టినే. కరెక్టే, నువ్వు దేవుని బిడ్డవే. కానీ ఎప్పుడైతే అసాధ్యమైంది సాధ్యముగా చేశావో నీవు నిజముగా దేవుని బిడ్డ అంటారు శిష్యుని. అలా అందుకే దేవుడు ఎప్పుడు కూడా అంటాడు, నన్ను వెంబడించమంటాడు. హల్లెలూయా. నన్ను వెంబడించము, నాలా నడు. అవునా? ఎప్పుడు కూడా చూడండి, దేవునిలో ఉన్నప్పుడు వాళ్ళ మనసు మారిపోయిందా లేదా? పేతురు మైండ్ మారిపోయిందా లేదా? ఆయన నడుస్తున్నాడు. అంటే ఏదైతే ప్రపంచములో చూడండి లా ఆఫ్ గ్రావిటీ, దాన్ని తెలుగులో భూ ఆకర్షణ శక్తి అంటారు. అదొక లా అంటే అదొక చట్టం అన్నమాట. గ్రావిటేషనల్ ఫోర్స్, ఏదైనా పైకేస్తే అది మళ్ళీ కింద పడుతుంది అన్నమాట. ఐజాక్ న్యూటన్ హ్యాస్ ఇన్వెంటెడ్ ఎనీథింగ్ విల్ ఫాల్ డౌన్. ఒక యాపిల్ చెట్టు దగ్గర కూర్చొని యాపిల్ కింద పడ్డది, పైకి ఎందుకు వెళ్తాను ఆలోచించాడండి. ఇప్పుడు వచ్చిందా మీకు తలంపు? ఆయనకు వచ్చిందంట. అదేంటి ఆయన కనిపెడితే ఇట్ ఈస్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. భూ ఆకర్షణ శక్తి వల్ల కింద పడుతుంది, పైకి ఎగురు కింద పడతావు నువ్వు. అవునా? సో ఈ ఫోర్స్ ఉందన్నమాట. అలాగే నీటి మీద ఏదైనా వేస్తే మనిషి ఇంతకంటే బరువు వేస్తే ఏమైపోతుంది? మునిగిపోతుంది. అలాంటి దాన్ని అధిగమించాడంటే ఎవరైనా సృష్టికర్త యొక్క కుమారుడు. అలాగే మనము కూడా మన దేవుడు అసలైన సృష్టికర్త అని చెప్పాలంటే ఈ సృష్టిని బాధ పెట్టే దాన్ని మనము అధిగమించాలి. హల్లెలూయా. ఈ సృష్టి ఎవరికైతే అవునా భయము కలుగజేస్తుందో నీకు అది పాదాల కిందకి రావాలా. హల్లెలూయా. ఎస్ క్రైస్తవులు ప్రార్థిస్తారు, బైబిల్ చదువుకుంటారు, పరిశుద్ధంగా ఉంటారు, కానీ అద్భుతాలు కూడా చేయాలా. అసాధ్యమైంది సాధ్యముగా. అవునా? ఇది అద్భుత ప్రార్థన. అవునా కదా? ఎస్. ఇది సామాన్య డాక్టర్ ఏమైనా చేయగలరా? ఇది నో బడీ. గాల్లో వైరస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది, జలుబులు రావడం మామూలే, జ్వరాలు రావడం మామూలే. కానీ అది వచ్చినప్పుడు అలా రావడానికి వీలు లేదు. డోంట్ యాక్సెప్ట్. ముందు మైండ్లో అంగీకరించకూడదు. ఒకవేళ మైండ్లో అంగీకరించామనుకోండి, నేనేం హీలింగ్ ప్రేయర్స్ ఎవరికి చేయలేను. ఇంక రోగం వస్తుందిలే, మనం ఏం చేస్తాం? అంగీకరించాను. ద బ్యాటిల్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద మైండ్. ఎప్పుడైతే అసంభవమైంది సంభవంగా చేశాడో వాళ్ళు ఏమన్నారు? నిజముగా నీవు దేవుని కుమారులు. అందరూ ఏమంటారు తెలుసా? నిజముగా మీ సంఘము దేవుని సంఘము. హల్లెలూయా. నిజముగా మీరు దేవుని కుమారులు. నిజముగా మీ సంఘములో అందరూ దేవుని చేత ఏర్పాటు చేసిన బడివారు. హల్లెలూయా. యూఆర్ ఆల్ కాల్డ్ ఫర్ ఎ గ్లోరియస్ డెమాన్స్ట్రేషన్ అండ్ పవర్ అండ్ గ్లోరీ. అవును, ఈ లోకంలో నడవగలము. వీ కెన్ వాక్. చాలాసార్లు జనాలు అద్భుతాలు, కొంతమంది అద్భుతాలను విమర్శిస్తారు. ఆయన ఇష్టమైతే చేస్తాడు. పేతురుని ఏమన్నాడు? వ్యభిచారులకు చెడ్డ సంతానం అడుగుతున్నాడని చెప్పాడు. అద్భుతము? నో. కొంతమంది యూదులు ఆయన్ని శోధించాలని అడిగారండి, అద్భుతం చూపించమని. అలాంటి వారిని ఆయన తిట్టాడు. మామూలుగా తిట్టలే. ఆ సంగతి చూద్దాం ఫస్ట్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38, 39. 4 చోట్ల ఉన్నాయి. ఈ 4 చోట్ల వీళ్ళ గురించి చెప్తున్నాను, రాసుకోండి. ఎందుకు? కొంతమందిని మాత్రమే ఆయన తిడతాడు, అందరినీ కాదు. వారు అద్భుతాలను చేసినా కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. వాళ్ళ వేషధారులు అనమాట, కపటము. యేసు ప్రభు వారి మీదే అసూయపడినోళ్ళు ఇంకా అద్భుతాన్ని వాళ్ళు ఏమి నమ్ముతారు? యేసు ప్రభు వారి మీద అసూయ ఉందనుకోండి, అవునా, ఆయన దయ్యాలు వెళ్ళగొడితే ఏమన్నారు? దయ్యములకు అధిపతి వల్ల ఆయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వెన్ యు ఆర్ జలస్, నో మ్యాటర్ హౌ గుడ్ యు ఆర్, ఎంత మంచితనము చేసినా పనిచేయదు. వీళ్ళు అసూయతో యేసుప్రభుని అడుగుతున్నారు కనుక ఆయన వారిని నేను మీకు చేయను అని చెప్తాడు. చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38, 39. మాథ్యూ చాప్టర్ 12 verse 38 to 39. Jesus want to do miracles, but some Sadducees and Pharisees want to provoke him out of jealousy, and they doesn't want to change in their heart. They tempt him for miracles, and Jesus denies doing miracles before them. Come on, read. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు,
ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. కొంతమంది దీన్ని చూసి మీరు అడగకూడదు, అద్భుతాలు సూచక్రియలు అడగకూడదు. ఎవరు అడుగుతారంటే సూచక్రియలు? వ్యభిచారులకు అని చెప్తారు. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? పరిసయ్యులు, సద్దుకయ్యలు. పేతురు అడిగితే పేతురుని ఏమన్నాడు? అలా అన్నాడా? రా అన్నాడు. ఎందుకంటే మీరు నమ్మువారు. పక్కన చెప్పు, నువ్వు నమ్మువాడు కాబట్టి దేవుడు నిన్ను అద్భుతానికి రమ్మంటాడని చెప్పండి. యాస్, ఇఫ్ యు ఆర్ అ బిలీవర్ గాడ్ ఇన్వైట్స్ యూ. నువ్వు పడిపోయినా నేను లేవనెత్తాడు. నువ్వు ఒంటి దగ్గర ఉండి నువ్వు కామెంటరీ చేస్తున్నావు అనుకో, నెగిటివ్ కామెంటరీ, నీ దగ్గరికి వచ్చి నీకు ఈడేలాగే ఎత్తాడు. సరే, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 16 verse 1-4. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూడండి, చూపమని. నమ్మడానికి అడిగారా, శోధించడానికి అడిగారా? శోధించడానికంట. చదవండి. పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదు అనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. చూడండి, అయినప్పటికీ వాళ్ళకు సూచక్రియ ఇస్తున్నాడంటే ఏంటి? మనుష్య కుమారుడు చనిపోయి 3వ రోజు లెగుస్తాడు. ఇదే మీకు సూచక్రియ అంటే వ్యభిచారులను చట్టసంధం అయినప్పుడు కూడా వాళ్ళకు ఒక అద్భుతాన్ని చూపిస్తున్నాడు. కానీ వాళ్ళు చెప్పిన అద్భుతం మటుకు చేయట్లే. ఎందుకు? వాళ్ళు మారు మనసు కోసం, విశ్వాసం పెంచడం కోసం అడుగుతున్నారా? ఆయన శోధించడం కోసం అడుగుతున్నారా? శోధించడం కోసం అడుగుతున్నారు. అందుకని అందరూ దేవుని అడగకూడదు అద్భుతాలు అని అనుకుంటారు. అద్భుతాలు అడిగితే ఇలా చేస్తాడేమో అనుకుంటారు. బైబిల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. కొంతమంది అద్భుతాలు చేసేది అసూయపడి వాళ్ళు బైబిల్లో వ్యతిరేకమైన ఎత్తికి మీకు వ్యతిరేక స్వభావాన్ని ఇస్తారు. కాబట్టి మీరు అందుకనే బైబిల్ని బోధించడం కూడా ప్రేమతో బోధించాలి. హల్లెలూయా. ద్వేషంతో బోధించడం వల్ల కొంతమంది పక్కద్రోవ పడతారు. అవునా? వాళ్ళు ఎన్ని అన్నాయి నీ మీద, ఎన్ని నిందలు అన్నావన్నాయి, నువ్వు మటుకు వాళ్ళని ఏం చేయాలా? ప్రేమించాలి. షుడ్ నెవర్ కర్స్ దెమ్ బట్ బ్లెస్ దెమ్ అండ్ లవ్ దెమ్. అవునా? ఇది దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చాలా ఉత్తమమైన మెట్టు, లవ్. అందుకే స్వార్థను దేంతో బోధించాలా? ప్రేమతో బోధించాలి. ప్రీచ్ ద గాస్పల్ విత్ లవ్. ఇంకొక అధ్యాయం కూడా చూద్దాం. మార్కు సువార్త 8:11-13. ఇది కూడా అదే. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? చూడండి, ఆయనకి బాధేస్తుంది అనమాట. ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు సూచక్రియలు? అవునా? నమ్మేవాడికి ఎన్నైనా చూపిస్తాడంట. హల్లెలూయా. నమ్మనోడు ఆయన శోధిద్దామని, ఈయన ఎలా పట్టుకుందామా, ఎలా ఏడిపిద్దామా, ఎలా తప్పు పడదామా అని అడుగుతుంటే ఆయనకి బాధేస్తుందా? ఇదా? ఎస్. బట్ స్టిల్ వాళ్ళు అడిగే ఏసే కూడా అదిగే అంటున్నాడు అనమాట. వాళ్ళని తిడుతున్నాడు, వాళ్ళని తిట్టి ఇలా చెప్తున్నాడు అనమాట. కొంతమంది ఇంకా జన్మలో వాళ్ళు ఇంకా మారే సూచనలు కూడా ఉండవు. కానీ అలాంటి వాళ్ళని కూడా మన యొక్క జీవితం ద్వారా మనం మార్చేయబోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే అంత సమృద్ధి గల జీవము మనము చూపించబోతున్నాం ఈ నెల నుంచి. హల్లెలూయా. గెట్ రెడీ ఫర్ దోస్ మిరాకిల్స్. రైట్. ఇది కూడా రాసుకోండి. ఇది కూడా లూకాలో ఉంటుంది. లూక్ 11:29. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్పసాగెను, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియో వీరికి అనుగ్రహింపబడదు. అంతే. గాడ్ ఇస్ టెల్లింగ్ దెమ్. చూడండి, ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారంట. 15 నుంచి చదవమ్మా ఒకసారి. అది కూడా చదువు ఒకసారి. 15 నుంచి 20 వరకు చదువు. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. చాలండి. చూడండి, దేవుడు టైం వేస్ట్ చేసుకోవడం అనమాట. ఆయన హృదయములు తెలుసు.
అందుకని ఆయన అందరి దగ్గర అందరి ముందు అద్భుతాలు చేయడు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ మీద అద్భుతాలు చేస్తాడా చేయడా? చేస్తాడు. చూద్దాం. ఉదాహరణకి యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 ఇక్కడ నుంచి చూద్దాం. యోహాను సువార్త, జాన్ చాప్టర్ 20 verse 30 and 31. God may not do miracles for people who tempt him, who want to criticize him or curse him, but God want to do miracles for those who want to believe. నువ్వు నమ్మేవాడు అయితే నీ జీవితంలో అనేక అద్భుతాలు చేస్తాడంట. ఈ పాయింట్లన్నీ ఎవరి జీవితంలో నెరవేరుస్తాడు? నమ్మనోళ్ళ, శోధించేవాళ్ళ, నమ్మేవాళ్ళ జీవితంలో నెరవేరుస్తాడు. చదువమ్మా యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనము. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. హల్లెలూయా. ఆయన శిష్యుల ఎదుట ఏం చేశాడంట? అనేక సూచక క్రియలు చేశాడంట. వాళ్ళు అడిగితే వాళ్ళకి చేశాడా? పరిసయ్యులు సద్దుకాయలకు చేశాడా? చేయలే. కానీ శిష్యుల ఎదుట ఏం చేశాడంట? అనేకమైనవి. అందుకే దేవుడు అంటాడు, నీవు సర్వలోకమునకు వెళ్ళి శిష్యులుగా చెయ్యి. హల్లెలూయా. మేక్ దెమ్ as disciples. ఐ విల్ షో. శిష్యులకి ఎన్ని అద్భుతాలు చూపిస్తాడు? అనేకమైనవి. ఎంతమంది మన స్టేజ్ మీదకి ఎక్కి అనేక సాక్ష్యాలు విన్నారు? ఎస్. నమ్మితే అనేకమైనవి చూపిస్తాడు నీకు. గాడ్ కెన్ షో దిస్ థింగ్స్. నీ శరీరాన్ని మార్చేయగలడు, నీ జీవితాన్ని మార్చేయగలడు, నీ వ్యాధిని, లేమిని, పాపాన్ని అన్నిటిని తీసేసి నూతన జీవితాన్ని నీకు ఇవ్వగలడు దేవుడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ దట్. చదువు, రీడ్ దట్. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. హల్లెలూయా. ఎవరైతే ఆయన నమ్ముతారో, జీవం పొందుకుంటారో, వాళ్ళ కోసం ఎన్ని అద్భుతాలు చేయడానికైనా ఆయన సిద్ధము. హల్లెలూయా. గాడ్ వాంట్ టు డూ మెనీ మిరకల్స్. ఎంతమంది అనేక అద్భుతాలు యేసయ్య మీ జీవితంలో చేద్దాం అనుకుంటున్నారు? హల్లెలూయా. ఎస్. అందరూ చెప్పండి, యేసయ్య నా జీవితంలో అనేక అద్భుతాలు చేయి. నీ శిష్యులకు చూపించినట్లు నాకు కూడా అనేక అద్భుతాలు చూపించు. ఎస్. దేవుడు ఏమంటాడు? వ్యభిచారమైన చెడ్డ సంతానం అంటాడా? చూపిస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నీవు నమ్మి జీవం పొందుకున్నట్లు నీకు చూపిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలు చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. చూసారా? ఎవరైతే నమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ఏం చేస్తాడంట? ఆయన సూచక్రియలు చేశాడంట. అనేక మంది రోగాలను స్వస్థపరిచాడంట. అప్పుడు బహుజనులు ఆయన ఏం చేశారంట? వెంబడించారంట. శోధిద్దాం అనుకునే వాళ్ళు ఏమైనా చేశాడా? చేయలే. నమ్మువారి వలన కనపడతాయి. హల్లెలూయా. ఎవరి వలన? జేసీ అన్న వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి దేవుడు దాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. అనేక మంది సాక్ష్యాలు చెప్పారంటే వెళ్ళి బయటికి, జేసీ అన్నమ్మకు వస్తే అందరూ పోతాయని. అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారు? అలా చూసావు కదా, ఒక ఆయనకి శరీరం అంతా గెడ్లు, ఒక కాలు సన్నగా అయిపోయింది. కాలు మామూలుగా అయిపోయిందా లేదా నార్మల్? సాక్ష్యం చెప్పాడా లేదా ఈ సాక్ష్యము? హల్లెలూయా. పుట్టుక నుంచి 35 ఏళ్ళ నుంచి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాలు, ఎడంకాల్లాగా, అది కూడా నార్మల్గా అయిపోయిందంట. సన్నకాలు, గడ్లన్నీ కరిగిపోయాడు, చచ్చిపోతామని చెప్పారండి డాక్టర్లు. నమ్మువారు. అతను నమ్మాడు, వచ్చాడు, అద్భుత కార్యము చూశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనము. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతాలు దేవుని యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తాయంట. ఏం చూపిస్తాయంట? అద్భుతాలు దేవుని యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తాయి. మిరకల్స్ రివీల్ ద ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మిరకల్స్ రివీల్ ద ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ చదువమ్మా. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. చాలా మంది రోగం పోయిన తర్వాత యేసయ్య ఎవరు అంటే ఏ దేవుడు అని చెప్పారు? ఎంతమంది ఉన్నారు? యేసయ్య గొప్ప దేవుడు అని అన్నాం ఇక్కడ. హల్లెలూయా. వాళ్ళు వచ్చేమంటున్నారు? యేసు గొప్ప దేవుడు అని మీకు చెప్పారు. హల్లెలూయా. కొంతమంది అద్భుతాలను చూసి దేవుణ్ణి నిజముగా అంగీకరిస్తారు. హల్లెలూయా. దే విల్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ దర్ సేవియర్. యేసు ప్రభు దేవుని కుమారుడని, సృష్టికర్తని సహితము వారు చూడక అసూయతో ఏం చేశారు? చంపేశారు. సో ఓవర్కమ్ జెలస్నెస్ బై లవ్.
పక్కనతో చెప్పండి, ద్వేషాన్ని ప్రేమతో అధిగమించు అని చెప్పండి. ఎస్, లవ్ గాడ్, రిసీవ్ ద లవ్ గాడ్ అండ్ స్టార్ట్ లవింగ్ పీపుల్. దేవుడు అద్భుతాలను ఎందుకు వాడాడో తెలుసా? అనేక మందిని తన వైపు తిప్పుకోవడం కోసం వాడాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 31వ వచనము. మరియు జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. అంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళ ముందు ఎన్ని సూచక్రియలు చేశాడంట? అనేకమైనవి అంట. ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ జీవితంలో ఈ 32 పాయింట్లు దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, ఇది అసాధ్యమే, కానీ పేతురు జీవితంలో సాధ్యముగా నడిపించాడా లేదా సముద్రం మీద? ఎస్, ఇది అసాధ్యమే, కానీ ఆ యేసు వైపు చూస్తూ నీలో ప్రతిదీ నెరవేర్చగలడంట. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. అద్భుతాలు. అడగండి, యేసయ్యా నాకు అద్భుతం చూపించు. అందరూ అడగండి, యేసయ్యా అనేక అద్భుతాలు నాకు చూపించు, నేను నీ శిష్యుడిని శిష్యురాలని అని చెప్పండి. హల్లెలూయా. యు సే జీసస్, ఐ యామ్ యువర్ డిసైపుల్, షో మీ మిరకల్స్. విశ్వాసం ఉంచి వారికి చాలా చూపిస్తాడంట. హల్లెలూయా. యేసు ప్రభువుకి ఒక శిష్యుడు ఉన్నాడు. అతను ఒక సూచక్రియ అడిగాడంట. అతను ఏమన్నాడు? వ్యభిచారుడైన నా శిష్యుడా నీకు చూపించను అన్నాడా? చూద్దాం. ఆ శిష్యుడు ఒక శిష్యుడు ఉన్నాడు అనమాట, క్యాండిడేట్. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత వచ్చి అందరికి కనపడ్డారంట. అంటే అప్పుడు తోమా లేడు అక్కడ, అవునా? తోమా లేడు, అందరూ ఉన్నారు, 10 మంది ఉన్నారనమాట. ఈ 10 మంది వెళ్ళి చెప్పారా తోమా యేసుని చూసామంటే, మీరు కథలు చెప్పొద్దురా, నాకు స్టోరీలు చెప్తారు ఏంది మీరు, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడం ఏంటి, మహరీ కహాని, ఏదో బైబిల్లో రాసి ఉంది ఏలియా హానోక్ అని, నేను నమ్మను. అవునరా, నిజంరా, నిజం అయితే నేను ఆయన చేయిలో ఏయి పెట్టి చూసి నిజంగా చూస్తే కానీ నమ్మను అన్నాడు. కానీ తోమా దేవుని ప్రేమించున్నాడా? ప్రేమించున్నాడు. అది దేవుడు వినేసి చూద్దాం, ఆ డిస్కషన్కి వద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24, 25. జాన్ చాప్టర్ 20 verse 24 and 25. యోహాను సువార్త 20వ అధ్యాయము 24, 25 వచనాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారిలో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. కానీ తోమా మంచోడా చెడ్డోడా? మంచోడే, కానీ కొంచెం అవిశ్వాసం ఉంది. పేతురు మంచోడే, కానీ దారిలో కొంచెం అవిశ్వాసం వచ్చింది, మునిగిపోతున్నాడు. వేసినప్పుడు తిట్టాడు, ముట్టిగా వేసాడు, అంతేగాని మళ్ళా లేపడా లేదా? అంతేగాని ఆయన్ని మొదటికే శోధిద్దాం అనే కుట్ర కుతంత్ర మనసు ఉందనుకో, నీకు ఒక అద్భుతం కూడా చూపించడు, ఒక తిట్టోడు తిట్టిపోతాడు. కానీ ఇక్కడ ఈ తోమా విషయంలో ఏం చేశాడో చూద్దాం. అదే అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 28. జాన్ చాప్టర్ 20 verse 26 to 28. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, చూడండి ఈసారి వీళ్ళందరూ ఎప్పుడు ఉంటారో, దేవుడు తోమా కోసం మళ్ళీ స్పెషల్ అపీరెన్స్ ఇచ్చాడు. ఎవరి కోసం? పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు తోమా కోసం స్పెషల్ అపీరెన్స్ ఇచ్చాడు అని. హల్లెలూయా. చదవండి, ఎందుకో చూద్దాం, ఎందుకు ఇచ్చాడు అపీరెన్స్? వ్యభిచారమైన చెడ్డ శిష్యుడా పో నా శిష్యుల్లోంచి అన్నాడా? చూద్దాం. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. ఏమన్నాడు తోమాతోటి? వ్యభిచారమైన చెడ్డ సంతానం సూచక్రియలు అడుగుతావురా నువ్వు అన్నాడా? ఏమన్నాడు? అవిశ్వాసి అవక ఏమయ్యుండు. ఈరోజు ఎవరిలో ఏమైనా అవిశ్వాసం ఉంటే దేవుడు దాన్ని తీసేస్తున్నాడు. హల్లెలూయా. ఇది నెరవేరదా ప్రభువా? జరుగుతుందా జరగదా? కటిక దరిద్రం, కటిక రోగం తీసేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆ తోమా ఏమన్నాడు? చదవండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. హల్లెలూయా. ఏమన్నాడు? అదే తోమా భారతదేశానికి వచ్చి మనందరికీ సువార్త అందించాడు. హల్లెలూయా. ఆ తోమాకు తప్పట్లు కొడదాం. హల్లెలూయా. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు థామస్. అంటే దేవుడు రెక్కాడితే కానీ డొక్కాడని ఈ భూమిని రెక్కాడకుండా డొక్కాడే భూమిగా మార్చగలిపోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అలా మారాలని ఉంది? ఎస్. ఈ వాక్యాలు మర్చిపోకూడదండి. ఇవి
భూలోకాన్ని మార్చే వాక్యాలు ఇవన్నీ, లోతైన మర్మాలు. యూ షుడ్ నెవర్ లూజ్ దిస్. ఇవి మీ తరాలకు చెప్పాలి ఈ మర్మాలు. షుడ్ నెవర్ ఫర్గెట్ దీస్ గ్రేట్ మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇవి దేవుడు బయలుపరిస్తే కానీ నీవెంత నీతిమంతుడవైనా, ఎంత ప్రార్థనాపరుడవైనా నీకు బయలుపరచడు దేవుడు. అవునా? ఇది నాకు ఎందుకు బయలుపరిచాడో తెలుసా? మీ నిమిత్తము బయలుపరిచాడు. హల్లెలూయా. అంటే మీ మూలంగా నేను బ్లెస్ అవుతున్నాను. హల్లెలూయా. నా మూలంగా మీరు మ్యూచువల్ బ్లెస్సింగ్, మన మూలంగా భూలోకానికి బ్లెస్సింగ్. హల్లెలూయా. మనందరం కలిసి మరి ఎవరికి ఇస్తాం మహిమ? మన మహిమతోటి తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి ఇస్తాం మహిమ. హల్లెలూయా. Yeah, we will in return. We will not take the glory. We will in return glorify the. David అంటాడు, give me your glory. I will glorify you with my glory. నన్ను మహిమపరచు ప్రభువా, నా మహిమతో నిన్ను మహిమపరుస్తా. Give back the glory. యేసయ్యను మహిమపరిచాడు తండ్రి. కుమారుడు ఏం చేశాడు? యేసయ్య తన మహిమతో ఎవరిని మహిమపరిచాడు? తండ్రిని మహిమపరిచాడు. అలాగే నీ దిన శరీరాన్ని మహిమ శరీరంగా మారిస్తే ఎవరిని మహిమపరుస్తావు? నువ్వు తండ్రిని మహిమపరుస్తావు విత్ యువర్ గ్లోరీ. హల్లెలూయా. దట్స్ వై గాడ్ గివ్స్ యూ గ్లోరీ. రైట్. ఓకే. నౌ కొంతమంది అద్భుతాలను నమ్మరు, యేసయ్యను నమ్మరు. ఎన్ని అద్భుతాలు చేసినా కొంతమంది యేసయ్యను నమ్మరు. అయితే పక్కన చెప్పు, అద్భుతాన్ని కాదు వాక్యాన్ని నమ్మాలని చెప్పండి. ఎందుకంటే వాక్యములోంచి ఏమొస్తుంది? అద్భుతం. మేము ప్యూర్ వాక్యం బోధిస్తామండి అంటాం. అంటే అద్భుతాలు చేస్తే కల్తీ అయిపోతుందా? వాక్యంలో ఏముంది? అద్భుతాలే. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము. దేవుడు అద్భుతాలు చేస్తాడా? ఆదరిస్తాడా? ఎస్. గాడ్ ఈజ్ ఎ కంఫర్టర్. పిల్లలు కావలిస్తే పిల్లలు, పెళ్ళి కావలిస్తే పెళ్ళి, ఐశ్వర్యం కావలిస్తే ఐశ్వర్యం, శాంతి కావలిస్తే శాంతి. అన్ని వరాలు, ఫలాలు ఈ మినిస్ట్రీలోంచి ప్రపంచానికి వెళ్తాయి. హల్లెలూయా. గాడ్ క్యాన్ డూ ఇట్. అవునా? యేసులో అన్నీ ఉన్నాయా లేదా? సర్వ సంపదలు, సర్వ జ్ఞానము ఆయనలో ఉన్నాయా లేదా? ఎస్. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ మినిస్ట్రీస్, ఎవ్రీథింగ్. పక్కన చెప్పు, ఈ మినిస్ట్రీలో అన్నీ ఉన్నాయని చెప్పండి. ఎస్, దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మినిస్ట్రీ. ఎందుకని అన్నీ ఉన్నాయి? ఎందుకంటే ఈ మినిస్ట్రీకి శిరస్సు యేసు కాబట్టి. హల్లెలూయా. బికాస్ జీసస్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ చర్చ్. హీ ఈస్ ద రాయల్ కింగ్. కొంతమంది అద్భుతాలు నమ్మనప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందో చూద్దాం. Let's go to 2 Thessalonians. ఈ అద్భుతాలను నమ్మనప్పుడు ఇక్కడ చూడండి, 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 12 వరకు. 9 నుంచి అది. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరు గనుక. ఆగండి. ఎవరైతే సత్య విషయమైన ప్రేమను తృణీకరిస్తారో, అంటే అద్భుతం ద్వారా కానీ ఎలాగైనా కానీ మాకు యేసు వద్దు అని అంటారో, వాళ్ళకి ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరైతే యేసయ్య చేసే అద్భుతాలు నమ్మరో, ఎవరైతే నిజమైన అద్భుతాలు నమ్మరో, వాళ్ళు అబద్ధమైన అద్భుతాలు నమ్మాల్సి వస్తుంది. యేసయ్య చేయ అద్భుతాలు నమ్మకపోతే దేవుడు నీకు సైతాను అద్భుతాలని నమ్మే సామర్థ్యం ఇస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి దేవుడిని నమ్మే సామర్థ్యం ఇచ్చాడు. ఉందా లేదా? ఉంది. ఎవ్రీ వన్ హ్యాస్ ద ఎబిలిటీ టు డూ అండ్ సర్వ్ గాడ్ అండ్ బిలీవ్ గాడ్. అందరూ యేసుని, అందరికీ దేవుణ్ణి తెలుసుకొని నమ్మే సామర్థ్యత దేవుడు ఇచ్చాడు. నీవు ఎప్పుడైతే ఆ సామర్థ్యాన్ని వాడుకోవో, నీవు సైతాను సామర్థ్యాన్ని నమ్ముతావు. చూద్దాం, చదువమ్మా, మళ్ళీ చదువా వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఆగండి. ఒకవేళ నువ్వు యేసయ్య అద్భుతాలు నమ్మకపోతే నిన్నెవరు అద్భుతాలు నమ్మిస్తాడంట? సైతాను అద్భుతాలు నమ్మేటట్టు చేస్తాడంట. వాడు చేస్తాడు రకరకాల అద్భుతాలు. వాడు కొన్ని రోగాలను స్వస్థపరుస్తాడు. వాడు పైనుంచి అగ్గిని కుమ్మరిస్తాడు. పైనుంచి అగ్గిని తీసాడంట. ఒక బొమ్మకు ప్రాణం పోసాడంట. తెలిసేవాడు? ఒక బొమ్మకు ప్రాణం పోస్తే ఆ బొమ్మకి జీవం వచ్చిందంట. ఎవరైనా ఒక బొమ్మను తెచ్చి ప్రాణం పోసి నన్ను నమ్ముకోండి, ఎంతమంది నమ్ముతారు ఇక్కడ? అందుకే అద్భుతాలను నమ్ముకోకూడదు. వాక్యములోంచి వచ్చే, సత్యములోంచి వచ్చే అద్భుతాలను నమ్మాలి. హల్లెలూయా. ఈ అద్భుతాలను యేసు వైపు కాక ఇంకా దేని వైపు వెళ్తున్నా
ఒక మనిషిని మహిమపరుస్తున్నా లేక వేరే దేవుణ్ణి మహిమపరుస్తున్నా ఆ అద్భుతము సత్యమైన అద్భుతము కాదు. ఎవ్రీ మిరకల్ హ్యాస్ టు ఫోకస్ టువర్డ్స్ జీసస్. దట్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ మిరకల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్ముడు ఏదైనా అద్భుతం వాడితే ఆ అద్భుతాన్ని యేసు వైపు తిప్పుతుంటే గనక ఆ అద్భుతము నిజమైన అద్భుతం. అవునా? ఈ అద్భుతాలు చేసి అందరినీ ఎవరి వైపు తిప్పుతున్నారు? యేసు వైపు. వెనకాల నా ఫోటో ఉందా? ఇదిగో ఆ మనుషులు ఇక్కడెక్కడ ఉన్నాను మీతో పాటు. నేను ఇక్కడ ఉన్నాను చూసారా? ఆ లోపల మనిషిని నేను నీతో పాటు. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్. దీనికి శిరస్సులో నేను కూర్చున్నాను పైన. ఎవరు కూర్చున్నారు అక్కడ? కాబట్టి నేను చేసే అద్భుతాలన్నీ సత్యమా అబద్ధమా? సత్యం. ఎవ్రీ మిరకల్ దట్ ఈస్ టర్నింగ్ టువర్డ్స్ జీసస్. కాబట్టి నేను చేసే అద్భుతాలని పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నారా, సైతాన్ ద్వారా చేస్తున్నారా? అందుకే పరిశుద్ధాత్మని అసూయతో దూషిస్తున్నావేమో, జాగ్రత్త. ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఎవ్రీ మిరకల్ ఐఎమ్ యూజింగ్ ఇట్ టు డూ టు జీసస్. కాబట్టి అసూయతో ఒకవేళ నువ్వేం మాట్లాడుతున్నావో పశ్చాత్తాపడు. రిపెంట్. రైట్? రిపెంట్ when the man of God is doing miracles to promote Jesus name. శిష్యులు అన్నాడు, మీరు వెళ్ళి నా నామమున అద్భుతములు చేయండి, సూచక్రియలు చేయండి. కాబట్టి కొంతమంది చెప్తారు ఎన్ని దురాత్మక్రియలు అని. మీరు గుర్తుపట్టాలన్నమాట. దురాత్మక్రియలు అంటే నీవు అబద్ధాన్ని నమ్మడానికి సైతానుడి చేత చేపిస్తాడు అనమాట. సో బీ కేర్ఫుల్ ఆఫ్ మిరకల్స్. కమ్ ఆన్ రీడ్. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూడండి, సత్యాన్ని నమ్మలేదు గనక మోసం చేయు శక్తిని పైగా దేవుడు వారికి ఇచ్చాడంట. అంటే సైతానుడు వారికి మోసము ద్వారా అబద్ధాలు చేసి ఎవరి వైపు తిప్పుతున్నాడు? వాడి వైపు తిప్పుతున్నాడు, యేసు వైపు తిప్పట్లే. అవునా? అందుకనే యూ షుడ్ బిలీవ్ గాడ్. మీకు తెలుసా, ఆయన చనిపోయి లేచిన తర్వాత ఒక శిష్యుల ముందు 40 రోజులు ఉంటాడు తెలుసా? 40 రోజులు ఏం చేశాడో తెలుసా మీకు? 40 రోజులు ఒకసారి చెప్పాను నేను. అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో చాలా మంచి మాట ఉంటుంది. ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ అంటాడు. తెలుగులో ఏమని ఉంటుందంటే ప్రమాణములు అని ఉంటుంది. ఒకసారి తీయండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. లెట్స్ గో టు యాక్ట్స్ చాప్టర్ 1. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 1 verse 2 and 3. 2-3 వచనాలు చదవండి. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు. ఆగండి, 40 దినముల వరకు ఏం చేస్తాడంటే ఆయన శిష్యులకు కనపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. ఏం చూపించాడంటే వాడికి? ప్రమాణములు. ప్రమాణములు అంటే ఏంటో తెలుసా? రుజువు. తిరస్కరించలేని అద్భుతాలు. ఎవరో చెప్పారు ఇక్కడ కరెక్ట్గా. గుడ్ ట్రాన్స్లేషన్. తిరస్కరించలేని అద్భుతాలు. ఇన్ఫాలబుల్. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది. ఇన్ఫాలబుల్ ప్రూఫ్స్ అంటే ఇది దేవుడి నుంచి వచ్చిందా దైవం నుంచి వచ్చిందా అని డౌట్ రాకుండా ఇంత పక్కగా చూపించారంట అద్భుతాలు వాళ్ళకి. ఎందుకు? రేపు పొద్దున్న వాళ్ళ భూలోకాన్ని తలకిందులు చేయాలి కనుక. హల్లెలూయా. 40 రోజులు ఏం చూపించాడంట? ప్రమాణములు. మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? యూదులందరూనే ఆయన్ని శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అనుకుంటున్నారంట. ఎందుకో తెలుసా శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి గొప్ప డబ్బు ఇచ్చారంట. చూద్దాం. ఇక్కడేమో శిష్యులకేమో ఆయన గొప్ప గొప్ప ప్రమాణాలు చూపిస్తున్నాడు. వాళ్ళు ఏమి నమ్మారో ఆ వచనం కూడా చూపిస్తాను చూడండి. ఐ విల్ షో యూ దట్ వర్స్ ఆల్సో. మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్తలో ఇక్కడ కొంతమంది ఒక దూత రావడము, అవునా, ఆ రాయను దొర్లించడము, రాయి మీద కూర్చోవడము, అవునా, మార్తా మరియా ఈ ముగ్గురు వచ్చినప్పుడు, అవునా, వాళ్ళ ముగ్గురుతో మాట్లాడడము, యేసయ్య తిరిగి లేవడము చూసి వెళ్ళి ఆ పరిసయ్యులకు చెప్పారంట, ఒరే పరిసయ్యులారా, మీరు చంపేశారు కానీ ఈ దేవుణ్ణి, ఈయన నిజమైన దేవుని కుమారుడే, మళ్ళీ 3 రోజులు లేచిపోయాడు అని వీళ్ళు అక్కడ ఉండే కాపర్లు వెళ్ళి చెప్తే, అవును, ఎందుకంటే అక్కడ చాలామంది కాపర్లను పెట్టారంట. వాళ్ళు ఎంతమంది కాపర్లను పెట్టారంటే చాలామంది కాపర్లను పెట్టారంట. అయినప్పటికీ మత్తయి సువార్త 27వ అధ్యాయము 63 నుంచి చదువుదాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.
కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లోండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. చూడండి, ఎంతమంది కావాలని పెట్టారు? 1000 మంది కావాలని పెట్టారంట అక్కడ. అవునా? ఎందుకంటే ఒకవేళ శిష్యులు ఏం చేస్తారంట, ఆయన ఏమన్నాడు, 3వ రోజు లేచిపోతాను అన్నాడు. శిష్యులు వచ్చి 3వ రోజు శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఆయన లేచిపోయాడని చెప్తారేమో అని చెప్పి దాన్ని ఏం చేశారంట, ఆ రాతిని భద్రపరిచి సీలేసి ముద్రేసి ఎంతమందిని పెట్టారంట, చాలామంది కావాలి వారిని పెట్టారంట అక్కడ. అయితే యేసు ప్రభువు వారు అవునా మళ్ళారా వచ్చి మాతతో మాట్లాడడం, దూత ఉండడం అన్నీ చూడడం చూసి వీళ్ళు వెళ్ళి ఆ పరిశీలి చెప్పారంట, అయ్యా 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 ఈ లేచిపోయాడు నిజమైన దేవుని కుమారుడు. అంటే వాళ్ళు ఏం చేశారో చూద్దాం. 28వ అధ్యాయము అవునా 11వ వచనం చూద్దాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏం చెప్పారంట, యేసయ్య కనపడ్డాడు, యేసయ్య మళ్ళా వచ్చాడు, ఆ శిష్యులతో మాట్లాడడం నేను చూశాను, దూత వచ్చింది, రాయి తరివింది, మౌన ముగ్గురు శిష్యులతో మాట్లాడింది, యేసయ్య లేడయ్యా అని ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పారంట, ప్రధాన యాజకుడితో చెప్పారంట. ఎవరో ఈ 1000 మంది కాపలోళ్ళు వెళ్ళి చెప్తే చూడండి ఏం జరిగిందో, చదవమ్మా. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి ఏం చేశారంట, సైనికులకు చాలా డబ్బు ఇచ్చారంట. ఎందుకు చదవండి. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడ్ల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. కొంతమంది ఇప్పుడు కూడా యూదులు చెప్పామనుకో సువార్త, యేసయ్య చనిపోయాడు, లేచిపోయాడు అంటే లేదు శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అంటారంట. లోకానికేమో ఎత్తుకెళ్ళిపోయాడని, శిష్యులకేమో ఏం చూపిస్తున్నాడు లేచిన తర్వాత, ప్రమాణములు అంటే మళ్ళా తిరిగి డౌట్ పడని అద్భుతాలు, డౌట్ లేని అద్భుతాలు చూపిస్తున్నాడంట. అలాగే మనకేమో గొప్ప గొప్ప సత్యమైన మర్మాలు, అద్భుతాలు దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. చూసారా, వీఆర్ నాట్ గోయింగ్ విత్ ద వరల్డ్. ఆయన శిష్యులకి 40 రోజులు ఏం చూపించాడంట, ఆయన అనేక ప్రమాణములు. ప్రమాణములు అంటే డౌట్ లేని అద్భుతము. పక్కన వాళ్ళు చెప్పు, డౌట్ లేని అద్భుతం చూడబోతున్నాం అని చెప్పండి. హల్లెలూయా. సో దట్ యు వోంట్ డౌట్, యు వోంట్ డౌట్. God, he showed me a miracle. He showed me a miracle. అవునా? అందుకే అద్భుతాలని ఎంతమందికి అర్థమైంది ఈరోజు నేను చెప్పిన వాక్యము? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు. ఎందుకంటే రేపు పొద్దున్న మిమ్మల్ని ఎవరైనా అడిగినా కానీ మీకు తెలియాలా, దురాత్మ కూడా చేస్తాయంటే చేస్తాయి. ఎవరికై దురాత్మల అద్భుతాలు నమ్మేది, ఎవరికై దేవుని అద్భుతాలు నమ్మని వాళ్ళకి దురాత్మ అద్భుతాలు నమ్మే సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ ఎబిలిటీ, యూ విల్ గెట్ ద ఎబిలిటీ ఆఫ్ బిలీవింగ్ ఎ లై ఆఫ్ ఎ మిరకల్ ఆఫ్ ఎ డెవిల్. హల్లెలూయా. యూ నీడ్ టు స్టడీ ఆల్ దోస్ థింగ్స్. కానీ నమ్ము మన వలన దేవుడు చాలా అద్భుతాలను చూపిస్తాడు. హల్లెలూయా. నమ్ము వారి వలన ఈ ప్రేయర్ పాయింట్లన్నీ కూడా నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా. అనేకులకు దర్శనాలు దేవుడు చూపిస్తున్నాడు. ఈ దర్శనం నెరవేరిపోయినట్లు చాలామందికి దర్శనాలు వచ్చాయి. అంతమందికి వచ్చే దర్శనాలు, ఈ దర్శనం నెరవేరిపోయినట్లు. హల్లెలూయా. చాలామంది స్వరాలు వింటున్నారంట. అవునా? దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాలు చూపిస్తున్నాడు. ఎందుకంటే తన మాటను నెరవేర్చు దేవుడు. హల్లెలూయా. నమ్ము వారందరికీ చూపిస్తాడండి. ఈరోజు నీ పరిస్థితి భయంకరమైన దీనమైన పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు దాన్ని తిప్పేస్తాడంట. హల్లెలూయా. గాడ్ కెన్ టర్న్ ఇట్. గాడ్ కెన్ టర్న్ ఇట్. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఆయన వాక్యాన్ని నెరవేర్చాలా లేదా? భూమిని ఆశీర్వదించాలా లేదా? ఎస్. అవునా? సృష్టి అంతా మిగులు ఆశతో వెయిట్ చేస్తుందంట. అందుకే ఈ మెసేజ్లు అంతమంది రాసుకుంటున్నారు. ఈ మెసేజ్లు రాసుకోండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. రేపు పొద్దున్న మిమ్మల్ని ప్రపంచ దేశాల్లో మీటింగులకు పిలుస్తారు మిమ్మల్ని. హల్లెలూయా. నువ్వు చెప్తే నేషనల్ టీవీలో అందరూ వింటారు. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు. అవునా? చేశాడా లేదా? పేతురు ఎవరో చేపలు పట్టేవాడు, సంఘానికి పునాదిగా చేసి భూలోకాన్ని తలకిందులు చేసేవాడుగా చేశాడా లేదా? ఎస్, గాడ్ కెన్ డూ ఇట్. నువ్వు అనుకోవచ్చేమో నేను చిన్నదాన్ని, నేను చదువుకోలేదు, అది లేదు, ఇది లేదు. లేదు. గాడ్ యూజ్ అన్లర్న్డ్ పీపుల్, ఇగ్నోరెంట్ పీపుల్, చదువు రాని వారిని దేవుడు వాడుకున్నాడు.
అవునా? దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. గాడ్ కెన్ యూజ్ ఎనీ బాడీ టు ఎనీ ఎక్స్టెంట్. ఈ సంఘంలో నీవు కూలి పని చేసుకుంటున్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా, సఫాయి పని చేస్తున్నా, దేవుడు నిన్ను పేతురులా గొప్పగా వాడుకుంటాడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. గాడ్ కెన్ యూజ్ యూ మైటిలీ విత్ ఆల్ ద ఎబిలిటీ. దేవుడు పక్షపాతి కాదు. రైట్, లాస్ట్ వర్డ్స్. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. ఓడలను కూడా ఆగండి. ఎంతమంది దీన్ని రోజు గట్టిగా ప్రవచిస్తున్నారు నాలుగుతోటి? ఓకే, రైట్, చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. చదువమ్మా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. హల్లెలూయా. చూడండి, నీ కారు గాలి ఎటొస్తున్నా సరే నీకు కావలసిన వైపు నువ్వు వీలు తిప్పుకొని నీ కారు కానీ బైక్ కానీ బస్సు కానీ వెళ్ళిపోతావా లేదా? సపోజ్ అమీర్పేట బస్సు ఎక్కామనుకో, అటు నుంచి గాలి వస్తుంది అనుకో, ఇక్కడ అలవాలు పోతావా? పోవు కదా. అటు తిప్పుకొని గేర్ వేసుకొని వెళ్ళిపోతావా లేదా ముందుకి? అవునా? అంటే నీ వెటల్లాలో ఎటు సమస్యలు ఉన్నా ఏమన్నా నీ వెటల్లాలో అటే వెళ్తావు. అలాగే ఇప్పుడు దాకా సంఘము వ్యాధిలో, లేమిలో, అప్పులో, కష్టాల్లో, మరణాల్లో, యాక్సిడెంట్లలో, దరిద్రముల్లో, డైవర్సుల్లో, రకరకాల బాధల్లో వెళ్తుంది. అటువంటి ఈ ఓడను చుక్కాని అయిన నాలుక చేత ఎటు కావాలో తిప్పేసుకోవచ్చు అంట. అలాగే ఇంత భయంకరమైన మన జీవితాన్ని, 50,000 మంది జీవితాలను నాలుక ద్వారా ఈ 32 పాయింట్లతో సమృద్ధి వైపు, స్వస్థత వైపు, సమాధానం వైపు మనం తిప్పుకోబోతున్నాము. హల్లెలూయా. లోకముతో పాటు మనము వెళ్ళిపోము. హల్లెలూయా. చూడండి, ఓడ సపోజ్ రైట్కి వెళ్ళాలనుకోండి, ఓడ వెళ్తుంది ఇటు రైట్కి వెళ్ళాలి. రైట్ నుంచి బాగా పెద్ద అలలు వస్తున్నాయి, పెద్ద గాలి వస్తుంది. అయిపోతాడా? ఏం చేస్తాడు? ఆ ఓడలో ఉన్న వీల్ని ఇటు తిప్పుతాడు కుడి పక్కకే. ఆ అలలను ఛేదించుకుంటూ, గాలిని ఛేదించుకుంటూ ముందుకెళ్ళిపోతుందండి. అలాగే ఈ వ్యాధి, లేమి, మరణం, యాక్సిడెంట్, దరిద్రం, డైవర్స్ ఉండే ఈ లోకములో ఇవి అంటకుండా సమృద్ధిగా మన నాలుక చేత మనం జీవించవచ్చు. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ నామాన్ని, ఆ ప్రార్థనని మనకిచ్చాడు. అలా ఎంతమంది చేస్తున్నారు రోజుకు 3 సార్లు ఇది? హల్లెలూయా. వెన్ యూ డూ దిస్, ముందు ఎవరైతే ముందు మీ కుటుంబాలు, ఎంతమంది కుటుంబాలు ఫస్ట్ లిస్ట్లో ఉండాలనుకుంటున్నారు? ఎస్, ఫస్ట్ లిస్ట్ అనుకుంటున్నామేమో. బ్రదర్, మాకు ఇంట్లో అంతా షుగర్లు ఉన్నాయి బ్రదరు, బీపీలు ఉన్నాయి బ్రదరు, క్యాన్సర్ పెద్దవాడికి, చిన్నవాడికి ఇది, అప్పులు బ్రదరు, సరిగ్గా చదువు లేదు, వంట, పేదరికం, అప్పులు, బాధ, కష్టాలు, ఏం చేయాలి బ్రదర్? నీ నాలుకతోటి నీకు అటు వెళ్ళాలని ఉందా? దేవుని చిత్తమాది కాదు. నీ నాలుకతో ఎటు వెళ్ళాలనుకుంటున్నావో, ఎంతమందికి సమృద్ధి, స్వస్థత, సమాధానము, సంతోషమే వెళ్ళాలని ఉంది? ఏం చేయాలా? పక్క చెప్పు, నీ నాలుకని చుక్కానితో తిప్పు అని చెప్పండి. ఉందా లేదా సామర్థ్యము? ఎస్. టర్న్ ఇట్ అరౌండ్ విత్ యువర్ టంగ్. ఇంగ్లీష్లో చెప్పండి, టర్న్ ఇట్ అరౌండ్ విత్ యువర్ టంగ్ అనండి. ఇంగ్లీష్ వచ్చినాడు. మళ్ళీ చెప్పండి, టర్న్ ఇట్ అరౌండ్ విత్ యువర్ టంగ్. మళ్ళా చెప్పు. ఈ సమస్యల గుండా వెళ్ళే ఓడను సంతోషం వైపు తిప్పు అని చెప్పండి నాలుగుతోటి. చేస్తున్న ఆయన నామమున ఈ అద్భుతాలు కూడా అసలు అక్కడ పెట్టుకొని ప్రార్థించి ముగిద్దాం. నజరేయుడైన యేసయ్యా, అద్భుతములు చేయువాడా, అవును ప్రభువా, నీవిచ్చు మాటలను కేవలము పలకడానికి నీ ఉపయోగిస్తున్నటువంటి ఇదిగో నీ సేవకుడను. అవునయ్యా, నీ సంఘము, నీ బిడ్డలను నీవు తీసుకొచ్చి నీ బిడ్డల యొక్క ఆపరేషన్లు క్యాన్సిల్ చేసి నీ బిడ్డల యొక్క మరణాన్ని కొట్టివేస్తున్న దేవా, ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారి బాధలను తీసివేస్తున్న దేవా. అవును, రిపోర్ట్లు అందరూ నార్మల్ తీసుకొని రండి. ఈరోజు సాక్రమెంట్ తీసుకున్న వారిలో నొప్పిని, బాధను, అయా వేదనను, మంటను పాదముల కిందకి వచ్చి ప్రతి వేదనను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ రోజు నుంచి సాక్రమెంట్ తీసుకున్న వాళ్ళ శరీరములు మార్పు తీసుకొని రండి. వాళ్ళలో ప్రతి రిపోర్టు నార్మల్ తీసుకొని రండి. ఎవరైతే ఎయిడ్స్తో బాధపడుతున్నారో ఎయిడ్స్ వ్యాధిని రిపోర్ట్ నార్మల్ తీసుకొని రండి. క్యాన్సర్ రిపోర్ట్ నార్మల్ తీసుకొని రండి. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, ఎస్ఎల్ఈ వ్యాధులు నార్మల్ తీసుకొని రండి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, అయ్యా కిడ్నీ వ్యాధి, గుండె జబ్బుల్లో వ్యాధి, ఊపిరితిత్తుల్లో వ్యాధి, లివర్లో వ్యాధి, అయ్యా పేగుల్లో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, మాంసంలో వ్యాధి, తలలో, ముక్కులో, చెవులో, గొంతులో, థైరాయిడ్, ఎక్కడ ఎటువంటి వ్యాధి ఉన్నా దాన్ని నార్మల్ తీసుకొని రండి.
అవును, ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి వ్యాపారస్తుని వ్యాపారమును ఆశీర్వదించండి. ఎవరికి లాసులు రాకూడదు. ప్రతి అప్పును తీసివేయండి. సమృద్ధిని దయచేయండి. కొత్త ఉద్యోగాలు దయచేయండి. వారి పంటల్లో పొలాల్లో ఆశీర్వదించండి అయ్యా. మేనేజర్లుగా, జనరల్ మేనేజర్లుగా అయ్యా వారిని ఆశీర్వదించండి. అన్ని రంగాల్లో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. తల నుంచి అరికాల వరకు పైల్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాము. శరీరంలో ఉండే ప్రతి గెడలను, కణితలను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాము. నజరేయుడైన యేసయ్యా, అవును, నిజముగా ఇది నీవు ఏర్పరచుకున్నటువంటి సంఘము. అవును, నీవు చేస్తున్న అద్భుతములు. మరొకసారి ఈ సంఘాన్ని నన్ను నీకే సమర్పిస్తున్నాను. నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోబోతున్నందుకు వందనములు. మా ద్వారా ప్రపంచంలో అనేక మరణాలను ఆపివేసి అనేకులకు సమృద్ధి గల జీవాన్ని ఇస్తున్నావు. ఎవరైతే ఇంకా ఆపరేషన్ల కొరకు ఉన్నారో ఆపరేషన్లు క్యాన్సిల్ చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎవరైతే ఇంకా ఆపరేషన్ భయములో ఉన్నారో క్యాన్సిల్ దోర్ సర్జరీస్, హీల్ దేర్ బాడీస్ అయ్యా. పరిపూర్ణ స్వస్థత దయచేయండి. నీవు గొప్ప దేవుడవయ్యా, నీవు గొప్ప దేవుడవు అని మరణాన్ని పాదాల కిందకి తీసుకొచ్చే దేవుడు. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. ఈరోజు విడుదలను దయచేయండి. అవును, దేవుని కుమారులకు ప్రత్యక్షత ఈ దినం నుంచి మొదలవుతుంది ప్రభువా. ఆ ప్రత్యక్షతను వారికి దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 3 సార్లు ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.